భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శనయోగంలో 40 శ్లోక. నమః పురస్తాతత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఏదైతే ఆ పరమాత్మ గురించి అన్నీ నువ్వే, సర్వానికి మూలమే అని చెప్తూ ఇంకా అక్కడితో ఆగకుండా ఇంకా తన లోపల వచ్చిన ఆ ఉద్వేగాన్ని ఇలా చెప్తూ ఉన్నాడు. అందుకే నమః. ఏదైతే దీనికి ముందు ఆ సిద్ధ గణములు సముదాయం కూడా నీకే నమస్కరిస్తుంది అని చెప్పి పైగా నమస్కరించకుండా ఏం చేస్తారు, సర్వానికి మూలము వాళ్ళలా నమస్కరించటమే అన్నది తగినదే కదా అని చెప్తూ మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా నమః పురస్తాతత అంటే ఈ నమస్కారములు అంటే ఇప్పుడు నేను చేసే నీకు నమస్కారం నీకు చేస్తున్నాను. పైగా నువ్వెక్కడున్నావు? ఆ పరమాత్మ తత్వం తెలిసిపోయింది. ఆ తెలిసింది ఎలా తెలిసింది? సర్వంతర్యామి, సర్వము ఉన్నాడు. అందుకే ఇక్కడ నేను చేసే ఈ నమస్కారము ఎక్కడ చేస్తున్నాను? పురస్తాత్ అంటే ముందు నుంచి చేస్తున్నాను. అథ పుష్టతస్తే, పుష్టతస్తే అంటే వెనక నుంచి, ముందు వెనక. నువ్వు ముందు ఎక్కడున్నావో వెనకాల ఎక్కడున్నావో ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆది అంతము తెలియట్లేదు. పైగా ఇటుపక్క ఒకలాగా అటుపక్క ఒకలా. ఇప్పుడు మనం నుంచున్నాం అంటే ముందు ఒకలా కనిపిస్తాం, వెనకాల ఒకలా కనిపిస్తాం, పక్క నుంచి ఒకలా కనిపిస్తూ ఉంటాం. తేడా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆ విశ్వరూపాన్ని ఏదైతే చూస్తున్నాడో ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమైందో తెలియట్లేదు. ఇటుపక్క ఎలా ఉన్నాడో అటుపక్క ఎలా ఉన్నాడో దీనికి దానికి అన్నట్టుగా భేదం కూడా తెలియట్లేదు. అందుకని నేను చేసే ఈ నమస్కారాలు నీకు ముందు నుంచి చేస్తున్నాను, వెనక నుండి చేస్తున్నాను అని చెప్తూ నమోస్తుతి సర్వత ఏవ సర్వా. నీకు చేస్తున్న ఈ నమస్కారాలు నేను సమర్పిస్తున్నది నా నమస్కారం అంటే ఇంతకు మించి నేనేమి సమర్పించలేను. ఎందుకు సమర్పించలేను? ఎందుకంటే సర్వత ఏవ సర్వా అంటే అన్నీ నువ్వే, అన్ని వైపులా ఉన్నది నువ్వే, అంతా నువ్వే. అది నిజమే కదా, సర్వత్రా ఉన్నది నువ్వే. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. అందుకు నీకు ముందుకి వెనక్కి ఇటుపక్క అటుపక్క ఎటుపక్క చూసుకున్నా నాకు అన్ని పక్కల ఉన్నది నువ్వే. ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అంటానికి లేదు. అందుకని సర్వత ఏవ సర్వ అన్ని వైపులా ఉన్న నీకు నేను నమస్కరిస్తున్నాను. అనంత వీర్య మిత విక్రమస్త్వం. అనంత వీర్య అంటే అనంతమైన శక్తిగా ఉన్నావు, కొలమానం లేనివాడు. అలాగే ఆ కొలవటానికి కూడా వీలు కాని, ఎందుకంటే సమస్తము పరమాత్మ గురించి, పరమాత్మ తప్పితే ఇంక ఎవరు సాక్షిభూతులు కారు, ఎవరికి తెలియదు. దానికి ముందు చెప్పినట్టుగా సప్త ఋషులకి కానీ దేవతలకి కానీ ఆ పరమాత్మ ఆది అంతమన్నది తెలియదు. అందుకే అనంతంగా ఉన్న నీ శక్తి, అపరిమితమైన నీ పరాక్రమ, ఇవన్నీ ఇంకా కొలమానం లేవు, ఇంకా కొలవటానికి వీల్లేదు, అంత ఎక్కువగా ఉన్న శక్తి. అటువంటి సర్వం సమాప్నోషి అన్నిటికీ, సమాప్నోషి అంటే సమానంగా అంతా వ్యాపించి ఉన్నావు. ఇందులో ఎక్కువ అందులో తక్కువ ఏమీ లేవు, అంతా ఉన్నావు. ఇప్పుడు కొన్ని కొన్ని విశేషంగా ఎలా ఉంటాయంటే ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉందని చెప్పేయచ్చు మనం, ఎందుకంటే భేదం కనిపిస్తుంది. ఇక్కడ భేదం లేకుండా ఉన్నాడు, అపరిమితంగా ఉన్నాడు, కొలవటానికి వీలు లేకుండా ఉన్నాడు, అంతా మళ్ళీ సమానంగానే ఉన్నాడు. ఎలా అంటే ఉదాహరణ తీసుకుందాం అనుకుంటే తేలిగ్గా అర్థం చేసుకోవటానికి, అప్పుడే పుట్టిన శిశువు ఎంత ఉంటాడో ఇంతే ఉంటాడు. వాడిలో ఆత్మ ఎంత ఉందో 60 ఏళ్ళలో 40 ఏళ్ళలో 50 ఏళ్ళు వచ్చినా నాలో కూడా అంతే ఉంది. నాకు ఇంత వయసు ఉంది కదా, నాకు అనుభవం ఎక్కువ ఉంది కదా, నాకు జ్ఞానం ఎక్కువ వచ్చేసింది కదా అంటే అదేం పెరగదు తరగదు. అందుకే ముందు అధ్యాయంలో చెప్పినట్టుగా ఆత్మ ఎలా అయితే పంచభూతాల్లో ఏది దాన్ని తాకలేదు, కాల్చలేదు, తడపలేదు, ఇవన్నీ చెప్పినట్టుగా ఆత్మ అందరిలో సమానంగానే ఉంది. పోనీ మనుషుల్లోనే చెప్పుకోకలేదు, క్రిములు కీటకాల్లో కూడా నీలో ఎంత ఉందో వాళ్ళలో కూడా అంతే ఉంది. నువ్వు ఎక్కువ కాదు అవి తక్కువ కాదు. అందుకే ఇక్కడ సమాప్నోషి వ్యాపించి ఉన్నావు అంతా. తతోసి సర్వ ఈ విధంగా ఉన్నావు అన్నిటిలోనూ. అన్నిటిలోనూ ఎప్పుడున్నావు? అన్ని వేళలోనూ ఉన్నావు. అందుకే సర్వవ్యాపి అని చెప్పి అంత సర్వం, అంతా ఉన్నది నువ్వే, అన్నిటిలో ఉన్నది నువ్వే,
మళ్ళీ అన్నిటికీ కారణమైన వాడివి నువ్వే. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, నమః పురస్తాదత పృష్ఠతస్తే నమోऽस्तु ते सर्वत एव सर्वा अनन्तवीर्यामितविक्रमस्त्वं సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అనంత సామర్థ్యం కలిగిన వాడివి, నీకు ఎదురుగా ఉండి వెనక నుండి నేను నమస్కరిస్తున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుంచి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అనంతమైన పరాక్రమ కలిగి ఉన్నవాడివి, ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నవాడివి నువ్వు ఒక్కడివి. అన్ని రూపాలు నీవే. ఇక్కడ వేరువేరుగా రూపాలు అనిపిస్తున్నాయి కానీ అవన్నిట్లో ఉన్నది నువ్వు. నువ్వు తప్పితే ఇంకా ఏదీ లేదు. అందుకే ఇక్కడ విశేషంగా సర్వ. ఇక్కడ ఇంతకు ముందు చెప్పినట్టుగా అనేకమైన రూపాలు కనిపిస్తున్నాయి, అనేకమైన మొహాలు కనిపిస్తున్నాయి, అనేకంగా ఈ చేతులు కాళ్ళు ఇన్ని కనిపిస్తున్నాయి అని చెప్పాడు. ఇక్కడ అనేకంగా కనిపిస్తున్నప్పటికి కూడా వాటిలో ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆత్మరూపంలో నువ్వు ఉన్నావు కాబట్టి అది ఉంది. అయితే ఈ కనిపించే అన్నీ కూడా ఎవరి రూపాలు? పరమాత్మ రూపాలే. అందుకు అనంతమైన శక్తి సమర్థత కలిగి ఉన్నవాడివి నువ్వు ఒక్కడివి. అపరిమితంగా అంటే పరిమితిగా ఉన్నవాడు మనం, కానీ నువ్వు అపరిమితంగా ఉన్నావు. ప్రకటింపబడటానికి, ప్రకటించుకోవటానికి వీలుగా అన్నిటా ఉన్నది కూడా నువ్వే. అందరిలో ఆత్మరూపంలో సర్వవ్యాపిగా సర్వరూపాలలో. అందుకే అర్జునుడు ఇక్కడ వెనక ముందు కింద అటువైపు ఇటువైపు అన్ని వైపులా నమస్కరిస్తున్నానని చెప్పడంలో విశేషం ఏంటంటే, ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎక్కడ చూసినా సరే ఒకేలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు నా ఒక్కదాన్ని మనం ఒక్క మనిషిని చూస్తున్నామంటే ముందుకు ఇలా మొహం కనిపిస్తుంది, ఇలా ఉన్న వెనక నుంచి వీపు కనిపిస్తుంది, ఇటు పక్క చూస్తే ఏమో కుడి పక్కన చూస్తే కుడి చెయ్యి ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఎడ పక్క చూస్తే ఇలా ఉంది. విడివిడిగా ఒకేలాగా అన్ని పక్కల నేను లేను. కానీ ఈ పరమాత్మ ఏదైతే విరాట రూపాన్ని చూపించాడో, పైనుంచి చూసినా కింద నుంచి చూసినా ఇటుపక్క చూసినా అటుపక్క చూసినా ముందు చూసినా వెనక చూసినా ఎటు నుంచి చూసినా సరే అన్ని వైపులా సమానంగానే ఉన్నాడు. అన్ని వైపుల నుంచి అందుకు నేను నమస్కరిస్తున్నాను. ఎందుకు? అన్ని వైపులా ఉన్నది నువ్వే. ఇటు నువ్వున్నావు అటు లేవంటానికి కాదు. పైగా ఇటు ఎక్కువ ఉన్నావు అటు తక్కువ ఉన్నావు అంటానికి కాదు. ఇక్కడ ఉన్నావు కాబట్టి అక్కడ లేవంటానికి కూడా వీలు లేదు. ఆ తత్వం అర్థమైతే ఇది అర్థం అవుతుంది. అందుకే సర్వవ్యాపి, అన్ని రూపాల్లో ఉన్నది నువ్వు, అంతా ఉన్నది నువ్వు, పైన చూసినా కింద చూసినా ఎక్కడ చూసినా. అందుకే అన్ని వైపులా నీకు నమస్కరిస్తున్నాను. ఎందుకు? నేను నీకు నమస్కరిస్తున్నాను, నువ్వు ఎక్కడున్నావు? అన్ని వైపులా ఉన్నావు అన్న భావంలో చెప్తున్నాడు. సర్వత్రా స్థితుడై ఉన్న నీకు నేను అన్ని వైపుల నుంచి అందుకు నమస్కరిస్తున్నాను, పదే పదే నమస్కరిస్తున్నాను. అమిత విక్రమ అంటే ఇక్కడ అమిత అంటే ఎంతో ఉన్న పరమాత్మ, కొలమానం లేని ఆ పరమాత్మ కొలుచుకోవటానికి వీలుగా, దర్శించుకోవటానికి వీలుగా కూడా మనకి అందిస్తున్నాడు. భక్తుల్ని వాత్సల్యంతో కరుణిస్తున్నాడు. అందుకే నీకు నమస్కరిస్తున్నానంటంలో కూడా మూలం ఏంటి అంటే, అంతా ఉన్నది నువ్వు అంటే ఏదైతే ఇంతమంది సేనని యుద్ధంలో తీసుకొచ్చానో, ఇటు మా పక్షంలో ఉన్న అటు పక్షంలో ఉన్న వాళ్ళైనా సరే అక్కడ అంతమంది సైన్య కూడా ఆట బొమ్మల్లా కనపడుతుంది. ఎందుకు? నువ్వు నిమిత్త మాత్రుడు, వీళ్ళందరూ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఇంతకు ముందే మరణించారు. నువ్వు చేసేది ఏమీ లేదు, నువ్వు నీ కర్తవ్యాన్ని చెయ్యి అంతే అన్నాడు. చంపేది నువ్వు కాదు, చచ్చేది నీ చేతుల్లో కాదు. నువ్వు అసలు నిమిత్త మాత్రుడివి, నీతో ఏం పని లేదు. కాకపోతే అక్కడ కారణం నువ్వు అన్నట్టుగా కనిపిస్తుంది కానీ నువ్వు కారణం కాదు అని తేల్చి చెప్పేశాడు. అందుకే ఇక్కడ ఆ సేనంతా కూడా ఆట బొమ్మల్లాగా కనపడుతున్నాయి ఆయన చుట్టూ తిరిగి. అందుకే అవన్నీ చూస్తూ నీకు అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి అన్ని పక్కల ఉన్నది నువ్వు, నువ్వు తప్పితే ఇంకా ఏదీ లేదన్న భావనతో నమస్కరిస్తూ చెప్తున్నాడు. మానవ శక్తికి, ఆ పరమాత్మకి, అనంత శక్తికి చాలా వ్యత్యాసం ఉన్నది. మనలాగే ఉన్నాడు, అయ్యే ఉన్నాయి కదా అనుకున్నట్టు ఉంటే మళ్ళీ అది అజ్ఞానం అవుతుంది. అనంతమైనది ఆ శక్తి. అందుకే ఇక్కడ పరమాత్మ శక్తి అనంతము, అపారము. మానవ శక్తి పరిమితంతో. నేను ఇంతకు మించి చూడలేను, ఇంతకు మించి వినలేను, ఇంతకు మించి చేయలేను, అంతకు మించి నాకు అర్థం కూడా కాదు. అందుకే దాన్ని పోల్చుకోవటానికి కూడా లేదు. ఇక్కడ పరిమితులు లేని నీ శక్తి కారణంగానే ఈ యుద్ధానికి ఒక పరిణామం కూడా ముందే చూపించగలుగుతున్నాడు. అందుకే ఇక్కడ ముందు చూసి యుద్ధం చెయ్యగలం.
మనం చూడకుండా యుద్ధం చేయగలమా? అయితే పరమాత్మ చూడక్కర్లేదు. ఎందుకు? అన్నిటికీ ఆధారమైన వాడు. సంకల్ప మాత్రంతో సర్వాన్ని కూడా తారుమారు చెయ్యగలిగిన వాడు. నేను కళ్ళు నాకు ఇటుపక్క ఉన్నాయంటే నాకు అదే కనిపిస్తుంది. నా వెనకాల ఏం జరుగుతుందో నాకు కనపడదు. మళ్ళీ ఇటు తిరిగి వెనక్కి చూశానంటే నా ముందేం జరుగుతుందో నాకు తెలీదు. ఏదైనా శబ్దం వినిపిస్తే వెనకేదో వస్తుందని నాకు అర్థమవుతుంది కానీ అదేంటి అన్నది కూడా నాకు స్పష్టంగా తెలీదు. ఒకవైపే చూస్తాను. ఆ ఒకవైపు చూసే దగ్గర కూడా నాకు ఎన్నో కిలోమీటర్ల దాకా కనిపిస్తుందా? లేదు. పరిమితి. ఇంతకు మించి కనపడదు. ఇంతకు మించి వినపడదు. కానీ పరమాత్మకి అన్నీ కనిపిస్తున్నాయి. అందరిది తెలుసు. అన్నీ. అందుకే అక్కడ కొలమానం లేనివాడివి. అలాంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. అందుకే ఇక్కడ ఏది చూసినా సరే ఆ విశ్వరూపాన్ని ఏదైతే చూపిస్తున్నాడో భక్తిపూర్వకంగా దానికి నమస్కరిస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. సాధారణంగా ఆ పరాక్రమ అన్నది మనకి ఇన్ని విద్యలు నేర్చుకున్నా కదా నాకు బోల్డ్ వచ్చని అనుకుంటాం. ఈ బోల్డు నీకే తెలియకుండా అన్ని చేతిలోనే ఉంటే అంతా సమర్థత ఉన్నట్టుగా అంతమంది మన దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అంతా ఒక్క నిమిషంలో తారుమారైపోతుంది. ఎలా అయితే ఇప్పుడు మనకి చూస్తూ ఉన్నాం సాధారణంగా ఒక ఏరోప్లేన్ వెళ్తుంది అంటే దానికి ఎన్నో పరీక్షలు చేసి కానీ దానికి మళ్ళీ ఈ చెక్ లిస్టు ఆ చెక్ లిస్ట్ అని చెప్పి కానీ అప్పుడు కానీ దాన్ని అక్కడ అక్కడ పెట్టరు. అలాగే అందులోకి ప్రయాణికుల్ని ఎక్కించరు. ఇవన్నీ జరిగిన తర్వాత అన్ని రకాలుగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకెళ్తారు. అంతా తీసుకుని వెళ్ళాక కూడా కొన్ని కొన్ని ఎలా అవుతున్నాయి అంత ఎత్తు నుంచి పడిపోవటం, కొంతమంది అకస్మాత్తుగా మరణించటం, కొన్ని కనిపించకుండా పోవటం ఇన్ని జరుగుతూ ఉన్నాయి. నేను చెయ్యాల్సిందే నేను చేస్తాను. ఆ ధర్మానికి కట్టుబడి నేను ఎటువంటి లోపం లేకుండా నా శక్తి కొలది నేనేదైతే చేయగలనో అంతే నేను చేయగలను. పరిమితిలో ఉన్నాను. అంతా నా వల్లే అయిపోతుంది అనుకోవటం మళ్ళీ అజ్ఞానము. దీనికి చిన్న ఉదాహరణగా ఇక్కడ పరమాత్మకి ఎందుకు అన్ని వైపులుగా చెప్తున్నా అంటే ఆ తత్వం నీకు అర్థం కాదు. కానీ ఆ విశ్వాసం నీకు ఉండాలి. నీకు అన్నీ అర్థం కావాలంటే ఈ జన్మ సరిపోదు. కానీ ఆ ప్రయత్నాన్ని విడవకుండా ఆ భక్తి శ్రద్ధలో లోపం లేకుండా ఉండాలి. ఒక ఆయన మనకి ఇది వీళ్ళు చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎలా అంటే మనకి బంజారా వాళ్ళు తాడు కట్టుకుని ఆ తాడు మీద కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటారు. అలాగా ఒక అతను తాడు పట్టుకుని ఆ కర్ర పట్టుకుని దాని మీద నడుస్తున్నాడు. ఈ నడిచే క్రమంలో పాప ఆయనకి మళ్ళీ భుజాల మీద తన పిల్లవాడిని ఎత్తుకుని మరీ చేస్తున్నాడు. చూసేవాళ్ళు చాలామంది వందల్లో చూస్తున్నారు అదంతా కూడా. వాళ్ళకి గుండాగిపోతుంది. అక్కడ నడిచేదేమో ఒక తాడు మీద నడుస్తున్నాడు, పైగా ఆయన మళ్ళీ పిల్లవాడిని ఎత్తుకుని ఉన్నాడు. ఈ చివరి నుంచి ఆ చివరి వచ్చేదాకా అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుండె కొట్టుకుంటానే ఉంది. ఆయన జీవితాన్నే కాకుండా పిల్లవాడి జీవితాన్ని కూడా అంతలాగా అక్కడ పెట్టాడే పణంగా అని. అవసరం ఏదన్నా చేపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఎలా అయితే ఆ విశ్వాసంతో ఎక్కేస్తారు అంతే. ఆ పరిణామం ఏదైనా సరే ఇది జరిగితే మటుకు ఇది మనకి వస్తుంది కదా! వాళ్ళ శక్తి కొలిది వాళ్ళ ప్రయత్నం చేస్తారు. ఆయన అలాగే నడుస్తున్నాడు. మొత్తానికి వీళ్ళందరి గుండె అంతలా పట్టుకుని ఉంటూ ఉన్నారు. అంతలోకి చూసేసరికి మొత్తానికి కాసేపటికి ఆ చివరి నుంచి ఈ చివరికి నడుచుకుంటూ వచ్చేసారు. అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు, అన్నీ చూస్తున్నారు. అంతలోకి ఇదంతా అయిపోయింది. ఆయన కిందకి దిగాడు. పిల్లవాడిని కూడా కిందకి దింపారు. అయితే ఒక అతను అంతమందిలోంచి వచ్చి మీరు ఇవన్నీ చాలా చక్కగా చేశారు అని చెప్పి చాలా పొగుడుతున్నాడు. అయితే మీరు కూడా ఇవన్నీ నమ్ముతారా అని అడిగాడు. అయితే వాళ్ళందరూ కూడా మేము నమ్ముతా ఉన్నారు. ఈయన మళ్ళీ అడిగాడు, మీ అందరికీ అంత విశ్వాసం ఉందా అంటే మళ్ళీ ఇంకోసారి నేను ఎక్కితే మళ్ళీ ఇంకోసారి కూడా చేయగలనంటే నువ్వు చేసేస్తావు అన్నారు. మళ్ళీ నువ్వు ఇక్కడి నుంచి ఆ చివరికి కూడా మళ్ళీ అలాగే ఎక్కి అలాగే వెళ్ళిపోతావు అన్నారు. మీ అందరికీ నా మీద అంత విశ్వాసం ఉందా అని మళ్ళీ అడుగుతాడు. వాళ్ళందరూ మళ్ళీ అవును అంటారు. అయితే ఇంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి ఈసారి నా పిల్లవాడిని ఎక్కించుకోకుండా మీ పిల్లవాడిని ఎవరినన్నా ఇవ్వండి, వాడిని ఎక్కించుకుని నడిచేస్తాను అంటారు. ఎవ్వరూ మాట్లాడరు ఇంకా. అంత నమ్మకం ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళ పిల్లవాడిని ఇవ్వచ్చు కదా! ఎవ్వరూ ఆ మాట ఇంకా మాట్లాడరు. మళ్ళీ తన పిల్లవాడినే తను ఎక్కించుకుని ఎక్కడానికి మాకు విశ్వాసం ఉందని చెప్తారు. కానీ మీ పిల్లవాడిని ఇవ్వండి, వాడిని ఎక్కించుకుని నేను అలా నడిచేస్తాను అంటే దానికి మాత్రం ఎవరు సాహసించరు. అందరూ మౌనంగా ఉండిపోతారు. అప్పుడు మళ్ళీ ఆ నడిచిన అతను అడుగుతాడు, అంటే మీ అందరికీ భయం ఉంది కదా! అంటే ఇక్కడ ఒకళ్ళకొకటి లభించింది అంటే ఆనందించారు. అలాగే వాళ్ళు చేసినందుకు కూడా కొనియాడుతున్నారు, గొప్పగా పొగుడుతున్నారు. కానీ అది మళ్ళీ మనం అందులో చేయటానికి ఇప్పుడు నాకు చేత కాదు నేను ఎక్కలేను. కానీ ఆ ఎక్కే ఆయనకి నా పిల్లవాడిని ఇవ్వచ్చు కదా! ఇవ్వం.
అంటే అక్కడ నమ్మకం ఎక్కడో సన్నగిల్లింది. ఆ నమ్మకం పరిపూర్ణంగా ఉన్నప్పుడే మనకి విజయాలు వస్తాయి. ఆ నమ్మకం పరిపూర్ణంగా ఉండాలి. అలా అని ఎవరిని పడితే వాళ్ళని నమ్మమని చెప్పలేదు. ఇక్కడ కూడా ఏం చెప్పాడు? ఎలా అయితే తనకి భయం ఉంటుంది. తన పిల్లవాడు బావుండాలనే అనుకుంటాడు ఎవరైనా సరే. కానీ ఆ వృత్తిలో ఉన్నప్పుడు దానికి నువ్వు చెయ్యవలసినది ఏదైతే క్రమశిక్షణతో దాన్ని ఎలా అయితే వాళ్ళు అంతలాగా వాళ్ళు దాన్ని అభ్యాసం చేసి, చేసి, చేసి అంతేగాని తాడు దొరికింది కదా అని ఎక్కేసి అది చూపిస్తా అని కాదు. కాస్త ఎలా అయితే సర్కస్‌లో సింహానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి నుంచోబెడతారక్కడ. అలాగే దాన్ని ఎగరమంటే ఎగురుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది. ఎందుకంటే ఆ ట్రైనింగ్ ఇచ్చారు దానికి. అలాగే నువ్వు చెయ్యవలసిన విధానాలన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే ఆ ధర్మాన్ని అనుసరించి చక్కగా చేసుకుంటూ వెళతావో, పైగా నీకు ఏది లభించిన మహప్రసాదంగా భావించాలి. ఆ విశ్వాసం ఉండాలి. అందుకే ఇక్కడ సర్వంతర్యామిగా ఉన్నది పరమాత్మ. ఆ పరమాత్మని నమ్ముకున్న వాడికి, ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడికి భయం లేదు. నీ కర్తవ్యాన్ని నుంచి వైదొలిగిపోయి పరమాత్మ పరమాత్మ అని చేతులు జోడించుకుని ఒక మూల కూర్చుని చెయ్యమని చెప్పలా. ఈ శరీరాన్ని ఎలా వినియోగించాలో అలా వినియోగించి ధర్మాన్ని ఎప్పుడూ కూడా తప్పకుండా నీ యొక్క స్వలాభాన్ని చూసుకోకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ధర్మపరంగా ఎంత చెయ్యగలవో అంత యథాశక్తి. అందుకే ఈ సమస్త జగత్తు వ్యాపించి ఉన్నది పరమాత్మ. నువ్వు ఉన్నదంతా పరమాత్మ అయినప్పుడు ఇప్పుడు నాకు ఒకళ్ళు హాని చేశారు, లేకపోతే నాకు ఒకళ్ళ మనసుకి బాధ కలిగించేలాగా మాట్లాడారు. అప్పుడు పరమాత్మే నాకు బాధ కలిగించాడంటానికి కూడా సరిపోదు. పరమాత్మ బాధ ఎవరికీ ఇవ్వడు. అయితే ఈ రూపంలో నాకేదో బోధ చేస్తున్నాడన్న దృక్పథంలోనే ఉండాలి. ప్రతీదీ మనకొక నేర్పించటానికి, మనల్ని ఇంకా దృఢంగా చెయ్యటానికి, ఇంకా మనం ముందుకు వెళ్ళటానికి ఆ ధైర్యాన్ని అన్నీ మనకిస్తాడు. ఆ బలాన్ని. ఒక సమస్యనిచ్చే ముందు ఆ సమస్యకి నువ్వు తగ్గట్టుగా నిన్ను తయారు చేసి సమస్యనిస్తాడు. మళ్ళీ దానికి పరిష్కారాన్ని కూడా ఇస్తాడు. కానీ నువ్వు నిరాశకి, నిస్పృహకి లోనవ్వకుండా ఆ విశ్వాసంతో దాన్ని నువ్వు ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. వెన్ను చూపించి పారిపోవటం కాదు. అది యుద్ధమైనా, జీవితమైనా సరే. అందుకే ఇక్కడ సమస్త జగత్తులో వ్యాపించి ఉన్నది నువ్వే. ఈ స్వరూపాలుగా వేరు వేరు నామాలుగా, వేరు వేరు రూపాలుగా, వేరువేరుగా అనిపిస్తున్నారు కానీ అవన్నీ నువ్వే కదా! అది అంటున్నాడు. అందుకే సర్వా ఇక్కడ ఈ భావనతోనే సంబోధించి చెప్తున్నాడు. సర్వత్వము. ఇదంతా ఉన్నది నువ్వే. ఈ సంపూర్ణ జగత్తంతా వ్యాపించి ఉన్నది నువ్వే అంటే అన్ని జీవరాశుల్లో ఉన్నది నువ్వే. అన్నిటా ఉన్నది నువ్వే. దానికి ఆధారమై ఉన్నది నువ్వే. దాని ద్వారా కొన్ని క్రతువులు చేయటానికి ఆ శక్తి కూడా అందులో ఇచ్చింది నువ్వు. అందుకే సంపూర్ణ జగత్తులో వ్యాపించి ఉన్నది నువ్వు. విశ్వమంతా కూడా ఆధారంగా నువ్వే ఉన్నావు. నువ్వు లేని చోటే లేదు. అందుకే సర్వము నువ్వే. నువ్వు తప్పితే ఇంకా ఏదీ లేదు. దీని ఉనికికి కారణం నువ్వు. నువ్వు లేనిది ఈ ప్రపంచంలో ఏ వస్తువు లేదు. నువ్వు చెయ్యంది ఏ వస్తువు లేదు. నీ నుంచే అన్నీ వచ్చాయి. అవ్యక్తం నుంచి అన్నీ వ్యక్తమవుతున్నాయి. వ్యక్తమైనవి మళ్ళీ నీలోనే ఉన్నాయి. మళ్ళీ లయమయ్యి చేరేది కూడా నిన్నే. ఏదైనా సరే అక్కడ సృష్టింపబడటానికి, పోషింపబడటానికి, లయం జరగటానికి సర్వము నీలోనే జరుగుతున్నాయి. అదేనా నిశ్చితమైన అభిప్రాయం. ఇందులో ఎటువంటిది సంశయం లేదు. ఈ విధంగా పరమాత్మని స్తుతిస్తూ ఆయనకి నమస్కారాలు చేస్తూ ఆ గుణ రహస్యాలని, ఆ పరమాత్మ తత్వం ఒక మహత్యాన్ని యథార్థంగా నాకు అర్థమైందని ఆ వాక్కు ద్వారా తనకి ఇప్పుడు కొంతమందికి బయట వాళ్ళకి నాకు అర్థమైందో అర్థం కాలేదో నేను చెప్పాలి. నేను చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇక్కడ పరమాత్మకి మళ్ళీ చెప్పటం ఎందుకు అంటే, ఏ కృష్ణుడినైతే నేను చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ నేను ఇంతలాగా ఆయనతో తిరిగి ఇన్ని చేశానే, ఆ కృష్ణుడు సామాన్యుడు కాదు. నాతో సమానం కాదు. నేను ఇంతలాగా ఇంత సంపర్కంలో ఉండి కూడా అది ఎలా నేను విస్మరించాను. ఇది అనంతమైన తత్వానికి ప్రతీక అయిన పరమాత్మ తానే ఇంతలా నాతో ఉన్నవాడు కానీ తను సామాన్యుడు కాదు అన్న జ్ఞానం వచ్చింది. అందుకే సర్వము నువ్వే. ఆ వాక్కుల ద్వారా అది వ్యక్తపరుస్తున్నాడు. పైగా తెలియకలా మాట్లాడేశానే అని. అలాగే ఇక్కడ తెలిసి తెలియకుండా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. నీ ఈ తత్వాన్ని తెలుసుకోలేక నా అజ్ఞాన కారణంగా నీకు నేను ప్రవర్తించటంలో తప్పేదన్నా చేసుంటానేమో అన్న భావన కూడా మొదలైంది. ఇప్పుడు మనస్సాక్షి అన్నది ఎందుకు చెప్తారు అంటే, ఇంకొకళ్ళు వచ్చి పూసగిచ్చాడు, నువ్వు ఇక్కడ ఈ సమయంలో ఇలా చేసావని చెప్పక్కల, నువ్వేం చేసావో నీకు తెలుసు. కానీ అజ్ఞాన వశంలో చేసింది కూడా నువ్వు అలా చేసావు కాబట్టి, నువ్వు అలా ఉన్నావు కాబట్టి నేను ఇలా అన్నాను. అంటే నువ్వు చేసిన దాని కారణంగా నేను అన్నానంటాను తప్పితే, నేను ఏదో అజ్ఞాన వశమున లేకపోతే నాకు అది అర్థం కాక నేను ఇలా అన్నానేమో అన్న భావన రాదు.
కానీ ఇక్కడ ఈ విశ్వరూపాన్ని చూసే యోగ్యత లభించి, ఆ దివ్య దృష్టి ఇవన్నీ లభించాయి అంటే, అక్కడ లేచ మాత్రం కూడా ఎక్కడా కూడా మాలిన్యాలు లేకుండా ఉన్నాడు కాబట్టి, ఆ జ్ఞానానికి, ఆ దివ్య దృష్టికి అర్హత పొందాడు. ఆ భక్తి కారణంగా, ఆ వాత్సల్యం కారణంగా. వాత్సల్యంతో మీరు గారు అని పిలవం. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ నామాన్నే పిలుస్తాం. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజంగా పెద్దవాళ్ళు. చిరంజీవి గారు అని అన్నాం. మన తండ్రి కన్నా పెద్దవాడే అయ్యుంటాడు. మన తండ్రితో సమానమైన వయసు ఉంటుంది. కానీ చిరంజీవి అంటాం. నేనేమైనా పేరు పెట్టానా ఆయనకి? లేదా ఆయన చాలా పెద్దాయన కదా! ఆయన వృత్తి ఏంటి అన్నది పక్కన పెట్టేస్తే వయసులో పెద్దవాడే కదా! కానీ అలా అనవే. ఏదో మనవాళ్ళు అన్నట్టుకున్న మన ఫ్రెండ్‌లని పిలిచినట్టుగా, స్నేహితుల్ని పిలిచినట్టుగా చిరంజీవి, వెంకటేష్ అని పేర్లు పెట్టి పిలిచేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అంతలా కృష్ణుడిని అంతలాగా సంబోధించి, అంతలాగా తూలనాడుతూనో తమాషా తమాషాగా నా బాల్యమంతా, నా యవ్వనమంతా నీతో గడిచిపోయింది. కానీ నువ్వు ఇలా కాదు కదా! అందుకు నేనేదన్నా అపరాధం చేసేసానేమో! అయ్యో! తెలియకుండా ఎంత చేసేసానన్న భావనతో, తెలిసి తెలియక నేను అపరాధాలు ఎన్నో చేసేసాను కృష్ణ అన్న భావనతో, దీని తర్వాత శ్లోకాల్లో మళ్ళీ ఆ అపరాధాలన్నీ కూడా చెప్తూ, మళ్ళీ మన్నించమని కూడా అడుగుతాడు. దీంతో భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 40 శ్లోక సంపూర్ణం.